అండి, ఒక్కసారి ఆ టేస్ట్ గుర్తొచ్చిందంటే చాలు అదే షవర్మా టేస్ట్ కోసం మనం ఎన్ని షాపులకైనా వెళ్తాం కదండి. అలా కాకుండా ఈసారి మన కిచెన్ నే షవర్మా స్టాల్ లా మార్చేసి ఈ వీడియోలో మన ఫేవరెట్ షవర్మాని ఇంట్లోనే స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మనం షవర్మా బ్రెడ్ తయారు చేసుకుందాం. ఒక బౌల్లో 2 కప్పుల మైదా, కొద్దిగా షుగర్, డ్రై ఈస్ట్, ఉప్పు, కొంచెం నూనె వేసి గోరువెచ్చటి నీటితో నెమ్మదిగా కలుపుతూ ముద్దలా తయారు చేసుకుందాం. అది 1 గంట పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు సలాడ్ కోసం ఇక్కడ చూపించిన వెజిటబుల్స్ తీసుకొని అందులో ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి పక్కన పెట్టాలండి. నెక్స్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 చికెన్ బ్రెస్ట్లు తీసుకున్నాను. అందులో పెరుగు, ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్, చిల్లీ సాస్, గరం మసాలా వేసి బాగా కలిపేసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి చికెన్ బాగా సాఫ్ట్ అండ్ జ్యూసీ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ ని కట్ చేసుకొని పక్కన ఉంచాలండి. ఇప్పుడు మనం ముందుగా షవర్మా బ్రెడ్ కోసం మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, అది ఒకసారి చూద్దాము. చూసారా, చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు అందులో కొంచెం మైదా పిండి చల్లి మళ్ళీ కొంచెం పిండిని బాగా కలుపుకోవాలండి. అప్పుడు చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పీసెస్గా కట్ చేసుకొని బాల్స్లా చేసుకొని చపాతీలాగా ఒత్తుకొని కాల్చుకుంటే మన షవర్మా బ్రెడ్ రెడీ. షవర్మా బ్రెడ్లో ముందుగా మనం గార్లిక్ మయో డిప్, చిల్లీ సాస్ రాయాలండి. ఆ 2 రెసిపీస్ నేను సపరేట్గా వీడియో చేసి పెట్టాను, లింక్ ఈ వీడియోలో ఇచ్చాను చూడండి. ఇప్పుడు ఆ 2 సాసెస్ మనం వేసేసి అప్లై చేసి షవర్మా బ్రెడ్ మీద ఈవెన్గా చికెన్ పీసెస్ ఇంకా సలాడ్ వేసుకొని రోల్ చేసుకుంటే మన షవర్మా బ్రెడ్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.